వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హితవు. పిల్లల ఆరోగ్యం కోసం ఆల్బెంజాల్ మాత్రలు ఇవ్వాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ సూచన. గంజాయి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. రామగుండం కార్పొరేషన్ లో వాహనాల కొనుగోలులో గోల్మాల్. అందిన కాడికి దోచుకున్న అధికారులు, నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం గుంటూరు పల్లెకు చెందిన లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కన్యాల లక్ష్మి చెక్కులను పాటు కేసీఆర్ చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పల్లె మరియు ఎలకలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఇంటింటికి వెళ్తూ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 58 జీవో కాపీని కూడా ఇలా గుంటూరు పల్లెలో ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించేటువంటి ఒక కార్యాచరణ, ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా మాకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకము అందుతుంది అని గొప్పగా చెప్తున్నటువంటి ఒక సందర్భంగా, గతంలో ఆడపిల్ల, పేదింట్లో ఆడపిల్ల పుడితే పెనుభారంగా భావించేటువంటి రోజులు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఏ ఒక్క పేదింట్లో కూడా బిడ్డ పెనుభారంగా భావించడం లేదు. పెళ్లికి 1,116 రూపాయలను పెళ్లి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కును ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు తల్లి ఈ యొక్క 1,116 అని వాళ్ళని అడిగినప్పుడు, పెళ్ళైనప్పుడు మేము కొన్ని అప్పులు చేసినాం, ఆ అప్పులకు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మిత్తిగట్టుడు ఇబ్బంది అవుతుండే, ఇలా ఈ చెక్కు రావడంతో మాకు చాలా సంతోషమైంది. ఇలా ఈ యొక్క మీరు చెక్కు అందించడం చాలా కృతజ్ఞతలు. కేసీఆర్ గారికి చెప్పండి, మా పక్షాన మేము కేసీఆర్ గారికి అండగా ఉంటాం, తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటామని ఇలా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులైనటువంటి తల్లుల ముఖంలో ఆనందం చూసిన, కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుంటున్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి తల్లులను చూసినా కూడా చాలా సంతోషం అవుతూ ఉంది. ఇంత గొప్ప ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉన్నది. తప్పకుండా రాబోయేటువంటి కాలంలో కూడా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. తప్పకుండా ఈ యొక్క ప్రాంతంలో అనేక సమస్యలను పరిష్కారం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుతాము. పిల్లల ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఆల్బెంజాల్ మాత్రలు ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ సూచించారు. జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బాపట్ల సూర్యలంకలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు ఆల్బెంజాల్ టాబ్లెట్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఈ నెల 14 నుండి 18 వరకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులకు తప్పనిసరిగా సంవత్సరానికి 2 సార్లు ఈ మాత్రలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఆర్ఎస్ చౌదరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు, తహసీల్దార్ డి కవిత తదితరులు పాల్గొన్నారు. Today we are celebrating that National Development Day, as we discussed previously. Because the food we eat, when we eat the food should be, we should intake the food, not the worms. Yes.
worm eats it, not you, not your body. So what will happen to your body? All you will be very short and you will have frequent pains. Anyway, it is good because you will be getting a lot of leave saying that my stomach is paining, I don't want to go to school. And did I introduce myself? Who am I? What I do? No? No. See, that's the bad thing. So myself is Vijaya Krishna, born, brought up in a place called Madurai in Tamil Nadu. And then after degree, like few of us, I also wanted to become a collector. So I wrote an exam called UPSC, yes. So I wrote that exam and somewhere I was bright, isn't it? So I ended up getting 34th rank, All India rank. And then medicine by their parents. Is there anyone here who has been given medicine by their parents in the last 6 months? Anybody who has taken a medicine earlier should not take it. No. If it is more than 1 week, If you take personal medicine, he is very thin. Is he active? Does he play a lot? Whose classmate? Classmates, answer. Yours. You're eating good? Thank you, sir. which class? 6th B. Maybe set up on the Okay, so I'm so happy to be here to see you all. I hope doctors have explained to you what is deworming. What is deworming? Can somebody tell me why it is important? Anyone of you, please? Come on. Yeah, good. You will say? Okay. Keeping his mouth open, the moment you take medicine, who is going to take it? The worm will take it. So what will happen to the worm? It will die. Yes, it will die. So other thing is the worm can travel from one person to another person. That's why it is important. You may want to become a doctor, you may want to become an engineer, or like your commanding officer here, you may like to put on a uniform. But whatever may be the goal, set the goal high, work hard towards it, and make us proud. Okay, all the very best. Do your exams well. It's due, right? When is it? Today it's over. Exam is finished. Oh, you are all in exam fever. Oh my God. Even I get jitters, huh? All the very best. Do well, okay? Thank you so much for having us. Thank you, children. గంజాయి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గంజాయి అరికట్టడం, సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రి గస్తీ నిర్వహణపై విస్తృతంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. విద్యార్థులు, యువతకు గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తూ వారిలో చైతన్యం కలిగించేందుకు సంకల్పం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరిచి వారికి జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి ఇద్దరు కూడా అక్క తమ్ముడు సార్. వీళ్ళు కూడా తిరుపతి అటువంటి వాడు ప్రజెంట్ డాక్టర్ డ్రైవర్ గారు వర్క్ చేస్తా ఉన్నాడు సార్. ఇద్దరు కూడా విజిలీపేట సార్, ఉండాలి లో విజిలీపేట లో ఉంటున్నారు సార్ ప్రజెంట్. కేవలం తిరుపతి మీద మా దగ్గర ఓపెన్ సార్, చీరాల వంటంలో మారిగాని విక్రమ్ మీద ఈ విజిలీపేట లో ఉంటున్నారు సార్. చేశాం సార్, రోల్ చేశాం సార్. వార్డులో ఉంటుంది కదా సార్, ఆవిడ అంటే మనం ఏం చేశారు బాబు? వన్ టౌన్ వాళ్ళకి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అధికారులు, అధికార పార్టీ నాయకులు అందిన కాడికి దోచుకుంటూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారు. ప్రజాసేవ కోసం వినియోగించాల్సిన నిధులను అప్పనంగా నొక్కేసి దర్జాగా బిల్లులు వసూలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలో వాహనాల కొనుగోలు అవినీతి భాగోతంపై స్పెషల్ స్టోరీ. రామగుండం కార్పొరేషన్లో అడ్రస్ లేని వాహనాలను కొనుగోలు చేసి కోట్లు కొల్లగొడుతున్నట్లు రూమర్స్ వినబడుతున్నాయి. శానిటేషన్ విభాగంలో మార్కెట్ విలువ కంటే అధిక ధరలను వాహనాలు కొనుగోలు చేసినట్లు ఓచే సృష్టించి కోట్లు దండుకున్నారని విమర్శలు వస్తున్నాయి. వాహనాలను కొనుగోలు చేయకుండా కోట్లు కొట్టేస్తూ కొనుగోలు చేసిన వాహనాలకు మరమ్మతుల పేరు
పేరుతో అధికారులు ప్రజాప్రతినిధులు లక్షలు మింగేశారని ప్రతిపక్ష నాయకులతో పాటు సిపిఐ నాయకుడు మద్దెల దినేష్ బాహటంగానే ఆరోపించారు. వాహనాలు కొనుగోలులో పారదర్శకత లోపించిందని, భారీ కొనుగోలుపై ఎస్సీ స్థాయి అధికారులు ధృవీకరించాల్సి ఉండగా అవేమీ పాటించకుండా వాహనాలు గోల్మాల్కు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే 2001లో బిల్లులు చెల్లించినా ఇంతవరకు వాహనాలు కార్పొరేషన్కు చేరకపోవడం హాస్యాస్పదంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7 కోట్ల విలువైన వాహనాలు కొనుగోలు చేశామని అధికారులు బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని పట్టణ ప్రగతి 14వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించి 50 స్వచ్ఛ ఆటోలు, ట్రక్ మౌంటెడ్ రోడ్ స్వీపింగ్ మిషన్, లిట్టర్ పిక్కర్, ఎక్స్కావేటర్, సివరేజ్ సిట్టింగ్ కమ్ సెక్షన్ మిషన్ వంటి పలు వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని వాహనాలకు సర్వీసింగ్ గ్యారంటీ పుస్తకాలు లేకపోవడం వెనుక మతలబు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతి పరులపై కొరడా జుల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పేరు చెప్తేనే అవినీతిలో అగ్రభాగాన ఉంది. మరి గతంలో ఇక్కడ కోట్లాది రూపాయలతోటి ఈ రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ విభాగానికి సంబంధించి దాదాపు 1.5 నుంచి 2 కోట్ల రూపాయల వాహనాల కొనుగోలులో అనేకమైనటువంటి గోల్మాల్ జరగడం, నిజంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇక్కడికి సంబంధించి కొన్ని వాహనాలు పూర్తిగా నిర్లక్ష్యంగా తుప్పుబట్టి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పోతున్నా కానీ వాటి పేరు మీద అవి నడుస్తున్నాయని బిల్లులు కూడా తీసుకోవడం నిజంగా సిగ్గుచేటు. దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు ఇక్కడున్నటువంటి సంబంధించినటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేతులు మారినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇటు రోడ్ స్వైపర్ కానీ సంబంధించినటువంటి కార్డ్ మిషన్ కానీ, ఎక్స్కా కవర్ మిషన్ కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్కి సంబంధించినటువంటి బస్సు కానీ ఇవన్నీ ఇక్కడ వృధాగా ఉండి శానిటేషన్ విభాగంకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్లో కూడా పెట్రోల్ డీజిల్ పోస్తున్నారని రికార్డులో నమోదు చేయడం నిజంగా సిగ్గుచేటు. రిపేర్ల పేరుతోటి కూడా లక్షల రూపాయలు ఇటు వరంగల్, హైదరాబాదు, ఆగ్రోస్కు సంబంధించినటువంటి సంస్థ ఇది మరి ఇందులో పనిచేస్తూ ఉన్నది రామగుండం నగరపాలక సంస్థలో. దీని కిందనే ఈ వాహనాలు రావడం, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేతివాటంతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఏది ఏమైనప్పటికీ ఈ వాహనాల పైన సమగ్ర విచారణ చేసి విజిలెన్స్ విచారణ పారదర్శకంగా నడవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు విద్యార్థులు సకాలంలో ఆయా కేంద్రాలకు రావాలని, నిమిషం ఆలస్యమైన లోపలకు వదిలేది లేదని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి రాథోడ్ రాజు నాయక్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నిర్మల్ బాలురా బాలికల కాలేజీను సందర్శించి అన్ని సౌకర్యాలు కల్పించామని, విద్యార్థులకు నీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచామని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే
చూశాడని ముగ్గురు మహిళలు ఒక వ్యక్తి కలిసి బెదిరించడంతో వికలాంగుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బోత్యా తాండా గ్రామ పంచాయతీ కొర్రా మాన్సింగ్ తాండాకు చెందిన కొర్రా లచ్చు పశువులను మేపేందుకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ఓ ఇంట్లో ముగ్గురు మహిళలు ఒక పురుషుడు కలిసి ఉండగా చూశాడు. ఈ విషయం ఎవరికన్నా చెప్తే అంతు చూస్తానని వారు బెదిరించారు. దీంతో తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ స్థాపించిన దివంగత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాన్సీరామ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సుడిది నవీన్ అన్నారు. కాన్సీరామ్ 89వ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి కాన్సీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు జోగెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొమ్మెట వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు సుంచు అరుణ్, నాయకులు దిట్టి నరసింహులు, బూర రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియడం జరిగింది. ఆ సమయంలో కుల నిర్మూలన అనే బుక్ చదివిన మాన్యవారు కాన్సీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్న అణగారిన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను అధికార పీఠం వైపు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేస్తే కానీ ఈ దేశంలో ఉన్న బహుజనుల పరిస్థితి మారదని ఆలోచించి ఈ దేశంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు బహన్ కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యవారు కాన్సీరామ్ గారికి దక్కుతుంది. మానవీయ ఆలోచనను పదును పెట్టి వాళ్ళ ఆలోచనలతోని గౌతమ్ బుద్ధు నుంచి మొదలుకొని మహాత్మా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ఆలోచనలను అమలుపరిచిన మహనీయుడు మాన్యవారు కాన్సీరామ్ గారు. ఆయన ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారం సంపాదించి బహుజన్ సమాజ్ పార్టీని జాతీయ పార్టీగా నిర్మించిన ఘనత మాన్యవారు కాన్సీరామ్ గారికి దక్కుతుంది. కాబట్టి ఈరోజు
ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉన్నదని తెలియజేస్తూ ఈ విషయాన్ని కుమారి మాయావతి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మాన్యవారు కాంశీరామ్ గారి ఆలోచన విధానం మేరకు భోజన రాజ్యాన్ని స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అధికారమే లక్ష్యంగా పనిచేయడం కోసం మేమందరం కలుగుతామని మీ ముందు ఆయనకు హామీ ఇస్తూ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. రాజన్న సిరిసిల్ల నుంచి ఈ రోజును చాలా గొప్ప శుభ సందర్భంగా భావించుకుంటున్నాము. ఉదాహరణ చెప్పాలి అంటే నేను తుక్కపల్లి వాసిని. నాకు రాజకీయంగా ఎలాంటి విషయాలు తెలియనప్పటికీ ఈ పార్టీ ద్వారా ఈ మహానీయులు అందించినటువంటి ఎజెండా ద్వారా నాకు రాజకీయాలు పరిచయం చేయడం జరిగింది. కనుక నా యొక్క అంతరాత్మ గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, పెళ్ళయి భర్తకు దూరంగా ఉంటున్న తనను పాగి రాజేష్ అనే యువకుడు తనకు మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దురదపాడుకు చెందిన స్వప్న అనే యువతి అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్యకు డైవోర్స్ ఇచ్చేశానని నమ్మబలికి మాయమాటలు చెప్పి తనతో 4 నెలల పాటు సహజీవనం సాగించడంతో ఇప్పుడు తాను 3 నెలల గర్భం దాల్చానని వాపోయింది. ఇప్పుడు భార్యను తీసుకొచ్చి తనను దూరం చేస్తున్నాడని ఆరోపించింది. ఈ విషయంలో తనకు న్యాయం జరగాలని, లేకుంటే చావడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. మ్యారేజ్ అయ్యింది మందలపల్లి. ఆయన ప్రెగ్నెన్సీ అప్పుడు గొడవలు అయ్యి వదిలేసి ఉన్నాను. వదిలేస్తే ఇక్కడే వండుకుంటూ రాజు ఒక తమ్ముడు ఆ అబ్బాయి నాకు ఏం సంబంధం లేదు. వాళ్ళ అత్తయ్య ఉంది నాగేంద్ర, శ్రీ చిన్నాన్న వాళ్ళ నాగేంద్ర నామ వాళ్ళు నన్ను చూసుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళకి అప్పు చెప్పి వాళ్ళ ఇంట్లోనే అట్లాగా తీసుకెళ్ళి మళ్ళీ కాల పనులు అంటే ఉన్నాం మేము. అక్కడ ఉండి అక్కడే మేము రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత బాబు పుట్టిన తర్వాత ఇంటికి పంపించేసారు. 3 years అయింది. ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాం. ఈ అబ్బాయి తర్వాత ఈ పాగి రాజేష్ అనే అబ్బాయి వచ్చాడు, రాలేదు. వాళ్ళ వదినలు ఉన్నారు, వాళ్ళ ఫస్ట్ భార్య అక్క అంట. వాళ్ళు తెలుసు నాకు. వాళ్ళు తెలిసి ఈ అబ్బాయి సంబంధం ఏమన్నా చూడమని చెప్పి మీ చెల్లి వెళ్ళిపోయింది, డైవర్స్ అయిపోయింది చెప్పాడంట. వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళు పరిచయం చేస్తే ఫోన్లో ఫోటోలు పంపించుకోవడం ఒక 1 month చాటింగ్ అయింది. చాటింగ్ అయ్యాక అక్కడికి వచ్చాడు ఈ నెల జనవరి 2023 జనవరిలో అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి 2 వారాలు అక్కడే ఉండి సహజీవనం చేశాడు. సహజీవనం చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. అదే టైంలో అబ్బాయి అక్కడ ఉన్నాను, నేనే ఫోన్ చేపిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడిగితే ఇది ప్రాబ్లం, ఈ కాల్ డైవర్స్ అయిపోయిందని చెప్పారు. నిజమా అబద్ధం అని అడిగితే డైవర్స్ అయిపోయిందని చెప్పారు. ఆయన కూడా డైవర్స్ అయిపోయి మా అబ్బాయిని పంపించాము, సంతకాలు అయిపోతాయని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి మాట్లాడారు. ఈ అమ్మాయి కూడా వాళ్ళ అక్కడికి ఫోన్ చేస్తే డైవర్స్ అయిపోయిందని చెప్పింది. సరే మొత్తం డిలీట్ చేశారన్న 2 ఉన్నాయి. అబ్బాయి నాతో మాట్లాడినప్పుడు రికార్డింగ్స్ 2 ఉన్నాయి. అవి ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. డిలీట్ చేస్తారు అవి కూడా. నేను నిన్న కాక మొన్న మళ్ళీ అట్లా రిఫర్ చేశాను. ఉన్నాయి పడుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి 20 రోజులు అక్కడ తిరిగి సత్తుపల్లిలో పెట్టేసిన తర్వాత ఊరు పోసుకుంటే ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చి నన్ను హెల్ప్ చేశారు. చర్చి వాళ్ళు ఆదరించారు. అక్కడే ఉంటున్నా, అక్కడే తింటున్నా. ఫోన్ చేస్తే ఫోన్కి అందల. నేను చాలా ఏడ్చాను. ఊరు పోసుకుంటే అందరూ కాపాడారు. మా అమ్మోళ్ళు అయితే అక్కడ నుంచి బాబు ఉన్నాడు, బాబు ఉంటే నాకు నచ్చట్లేదు, వేరే వాడు పుట్టాడు, బాబుని ఇచ్చేస్తే మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. మేమిద్దరమే స్వయంగా వెళ్ళి బాబుని మా అమ్మకి ఇచ్చేసి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి అయిపోయి వస్తానని చెప్పాడు. ఓ రోజు నైట్ వచ్చిండు. నైట్ వచ్చి మళ్ళీ పొద్దున్న రాలా. పెళ్లి అయ్యాక వస్తాలని ఊరుకున్నాను. ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానని తెలిసింది. ఇక్కడ పెళ్ళి అయినప్పుడు జీవనాన్న కంపస్ శ్రీంచిన్నాన్న వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరికి స్టోరీ మొత్తం తెలుసు. జీవనాన్న వాళ్ళప్పుడే పెళ్లి చేసుకున్నాం. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న తర్వాత వాళ్ళు అందరూ కూడా చెప్పారు. అయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది ఇక్కడికి. ఫోన్లో మాట్లాడడానికి దొరకలేదు. నేను రమ్మనంటే రాలేదు. ఇక్కడికి వచ్చి ఆఖరికి వస్తే ప్రసాద్ అన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రసాద్ అన్న ఉన్నాడు బాబు. ఆయన వచ్చారు. ఆయన వస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఒకటే అండి ఫోను పట్టీలు పొదవ పెట్టారంట. ఆ అమ్మాయికి ఎంతమంది సెటిల్ చేసి పంపించేసేయండి. తప్పు నీది ఉంది కాబట్టి. అమ్మాయి నాది ఉందన్న తప్పు. భార్య డైవర్స్ అయినానుగా నేను వచ్చా. తప్పు నాది ఉంది. ఎందుకంటే డైవర్స్ అయినాను వాళ్ళ మావయ్య గారు తండ్రి కొడుకు చెప్పారు. అందుకు నేను నమ్మ. ఇప్పుడు నా అమ్మాయిని న్యాయం చేయాలని నా అమ్మాయికి అన్యాయం చేయాలని అంటలా. మరి నాకు న్యాయం చేయాలని నాకు 3 months. ఇప్పుడు కడుపు నాకెందుకు వచ్చింది, నాకు రాలా, చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. నీ కొడుకున్నాడు ఎవరో పెళ్లి చేసుకున్న కూతురున్న తీసుకురాకూడదని. నాకు ఉండాల్సిన అవసరం లేదు. మరి నీ మొగుడు చెప్పిండు, నీ మొగుడు కూడా చెప్పాడు. ఒక్కడో పడుకుంటాడు, 2 పడు, నాకు అనవసరం. నాకు న్యాయం చేయండి అంతే. చచ్చిపోతా. నాకంటూ ఎవరు లేరు. వాళ్ళు నా కోసం తిరగలేరు. ఇక్కడే చచ్చిపోతా న్యాయం లేకపోతే.
హైదరాబాద్ కావడిగూడ డివిజన్ బండ మైసమ్మ నగర్లోని శ్రీ సాయిరామ్ హై స్కూల్లో ఫుడ్ కార్నివల్ అండ్ ఫన్ గేమ్స్ నిర్వహించారు. పేరెంట్స్ స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని స్టాల్స్ ను సందర్శించి అన్ని రకాల ఫుడ్స్ ను టేస్ట్ చేశారు. ఈ సందర్భంగా హై స్కూల్ చైర్మన్ నరసింహ మాట్లాడుతూ చాలా మంది జంక్ ఫుడ్ కు అలవాటు పడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని, ఈ క్రమంలో తమ స్కూల్లో స్టూడెంట్స్ ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన పౌష్టికాహారాన్ని ఎగ్జిబిషన్ లో పెట్టి అందరికీ అవగాహన కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ డైరెక్టర్ సిద్ధార్థ్, ప్రిన్సిపల్ రాజశేఖర్, టీచర్స్ పాల్గొన్నారు. And I request some parents and students to have some rasgullas. And we have some appetizers. Please taste each and every item, each and everyone has eating this. Madam, all the parents are invited. Bachada vitamin B. Dry fruits. Good morning, sir. Good morning, sir. Double ka mitha, sir. Nine. Rajamandri. Samosa is over. Over and out. Still on the. Okay. Order some. Mali తీసుకురండి. Up to 3 o'clock. Sir, it చూడండి. What do you have? Please. సేమియా పాయసం ఇస్తారు అండ్ షీర్ కుర్మా సార్ స్టిల్ ఇంకా ఉన్నట్టు అది కూడా ఇంకా ఉన్నట్టుంది. Potato laddu, it costs 10 rupees only. We have to buy. Shop number 11. And also It's very healthy food. We have vitamin C and vitamin C in that. Visit the stalls. The price is very reasonable, up to 5 rupees to 30 rupees only. Every food is very tasty. ఫుడ్ కార్నివల్ ఈరోజు కండక్ట్ చేసినందుకు చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యింది. ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎంతోమంది పేరెంట్స్ పాల్గొని అద్భుతంగా ఇక్కడ ఏదైతే చేశారో వంటకాలు చేశారో చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా వచ్చిన పేరెంట్స్కి, వచ్చిన స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్స్ నేను ఈ సందర్భంగా తెలుసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హితవు. పిల్లల ఆరోగ్యం కోసం ఆల్బెంజాల్ మాత్రలు ఇవ్వాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ సూచన. గంజాయి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. రామగుండం కార్పొరేషన్ లో వాహనాల కొనుగోలులో గోల్మాల్. అందిన కాడికి దోచుకున్న అధికారులు, నాయకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.